వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అనమాట, VCBL. దీనికి సంబంధించి మనకి POs 30 వేకెన్సీస్ కోసం అయితే కొత్త నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయింది. దానికి సంబంధించి మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతుంది, 14 నవంబర్ 2022 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th డిసెంబర్ 2022. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్. డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఆర్ ఫిబ్రవరి 2023లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ బ్రేకప్ ఏం లేదు. ఇదైతే ఓపెన్ మార్కెట్, ఎవరైనా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి ఆంధ్ర తెలంగాణలో అయితే బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఆపరేషన్ ఏరియాస్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి కంపల్సరీగా. ఇంకా పే స్కేల్ వచ్చేసరికి బేసిక్ 20,330 రూపీస్ నుంచి మనకి 45,590 రూపీస్ వరకు పే స్కేల్ అప్లికబుల్ అయితే అవుతుంది. మనకి ఇనిషియల్గా 37,000 పర్ మంత్ అయితే మనకి జాయినింగ్గా వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మనకి ద క్యాండిడేట్ మస్ట్ బి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ అనమాట. ఎనీ డిగ్రీ విత్ 60% మార్క్స్, 60% ఆర్ గ్రేటర్ దాన్ 60% అయితే ఉండాలి. ఇంకా అదైతే మనకి రెగ్యులర్ స్ట్రీమ్ అంటే ఫుల్ టైమ్ రెగ్యులర్ స్ట్రీమ్లో చదివి ఉండాలి. ఇంకా కూడా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. ఇంకా కూడా లాంగ్వేజెస్కి సంబంధించి ఇంగ్లీషు, తెలుగు స్పీకింగ్, రైటింగ్ అండ్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇంకా ఏజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ 20 to 32 ఇయర్స్ అయితే ఇచ్చారు, 20 నుంచి 32 సంవత్సరాలకి. యాజ్ ఆన్ 31st October 2022 అనమాట. ఇక్కడ 2 dates ఆర్ ఇవ్వడం గివెన్ అనమాట. ఇక్కడ 2 dates ఆర్ గివెన్, బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అనమాట. 2 dates కలుపుకొని ఈ డేట్స్ మధ్య ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. 1st November 1990, 31st October 2002 ఈ బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్. ఈ డేట్స్ మధ్య ఎవరైతే బోర్న్ అయ్యారో ఈ 20 to 32 ఇయర్స్ మధ్య వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఆల్ క్యాండిడేట్స్కి ఇంక్లూడింగ్ GST 1,000 రూపీస్ అయితే ఇచ్చారు. ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెజెంట్ హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్. ఈ 2 స్టేట్స్లోనే ఉన్నాయి. మనకు వర్క్ ఏరియా వచ్చేసరికి ఈ 2 స్టేట్స్లోనే ఉంటుంది. ఇక్కడైతే మనకి హవెవర్ బ్యాంక్ ఈజ్ లైక్లీ టు ఎక్స్పాండ్ టు అదర్ స్టేట్స్ అని ఇచ్చారు. అంటే అదర్ స్టేట్స్లో కూడా వీళ్ళ వర్క్స్ని బ్రాంచెస్ని అయితే ఎక్స్పాండ్ చేసే అవకాశం అయితే ఉంది. దానికోసం ఒకవేళ తీసుకుంటూ ఉండొచ్చు ఈ వేకెన్సీస్కి. ఇది లాస్ట్ ఇయర్ కూడాను 30 వేకెన్సీస్ని అయితే ఫిల్ చేశారు. ఇదైతే మనకి బ్యాచ్ నెంబర్ 4 అని ఇచ్చారు. బహుశా ఇది 4th రిక్రూట్మెంట్ అయ్యి ఉండొచ్చు. ఇదైతే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మనకి విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, ఆంధ్ర సంబంధించి, హైదరాబాద్లో కూడాను తెలంగాణ సంబంధించి అయితే ఒక సెంటర్ అయితే ఇచ్చారు. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనమాట. ఈ 6 సెంటర్స్లో అయితే మనం ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇదైతే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే మనకి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదనమాట. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి సిగ్నేచర్ అప్లోడ్, ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇంకా కూడా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం వీళ్ళు ఇచ్చారు. ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ POs డిప్యూటీ మేనేజర్స్ బ్యాచ్ నెంబర్ 4 అనమాట. ఇక్కడైతే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అయితే లాగిన్ అవ్వాలి. మనం దానికన్నా ముందు ఇక్కడ మనం క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. మనం ఫస్ట్ అయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మనకి ఇక్కడ 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. దాంట్లో భాగంగా మనకి ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడైతే మనం అప్ టు 35 characters వరకు ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క ఫస్ట్ నేమ్ యాజ్ పర్ 10th class లేదంటే దాని ప్రకారం అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్, ఇక్కడ మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైము. అలాగే ఇక్కడ ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, అదర్వైజ్ ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడాను మ్యాండేటరీ అనమాట, కంపల్సరీగా మనం అయితే ఫిల్ చేయాలి. ఇంకా ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి,
మీ యొక్క డొమైన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ అలాగా. ఇక్కడైతే ఫుల్ ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ అయితే ఇక్కడ అప్ టు 60 క్యారెక్టర్స్ వరకు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది, మనకి పాస్వర్డ్ కూడా జనరేట్ అయితే అయింది. ఇదైతే మనకి ఈమెయిల్లో అయితే రావడం జరుగుతుంది. అదైతే మనం దాంతో అయితే తర్వాత లాగిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో. ఇక్కడ మనం సెకండ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి వచ్చాము. ఇక్కడైతే మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, ఇది టిక్ ఆన్ చేయాలి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇక్కడైతే టిక్ ఆన్ అయితే చేయాలి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇలాగైతే ఉన్నది. మన ఫోటోగ్రాఫ్ రీసెంట్ది 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్లో 200 ఇంటూ 230 పిక్సెల్స్లో అయితే ఉండే అవకాశం ఉంది. ఇంకా సైజ్ వచ్చేసరికి జేపీజీలో 20 to 50 KB మధ్య అయితే మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ఇంకా సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాకింగ్తో సైన్ చేసి అది కూడా మనకి పిక్సెల్స్ 140 into 60 ఉండేలా చూసుకుంటే బెటర్. ఇంకా మనకి జేపీజీలో 10 to 20 KB మధ్య అయితే మనం ఈ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత మనం ఈ టిక్ ఆన్ చేసి మనం నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడైతే మన కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా ఓబీసీనా ఎస్సీ ఎస్టీనా దీనికి సంబంధించినటువంటి బ్రేకప్ అయితే ఏం లేదు. అక్కడ మనకి నోటిఫికేషన్లో వేకెన్సీ వైజ్ ఇక్కడైతే అడుగుతున్నారు, ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనం ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. ఎస్ అయితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ, వాళ్ళకి ఇంకా ఎగ్జామినేషన్ స్క్రైబ్ కావాలా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ వాళ్ళైతే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంకా ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళది లెంత్ ఆఫ్ సర్వీస్, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు ఇదైతే ఆ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి, అదర్వైజ్ అయితే అవసరం లేదు నో పెట్టుకుంటే. ఇంకా ఆర్ యూ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఆఫ్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఈ VCBL వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా ఇక్కడ రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే ఇక సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు కనుక రిలీజియస్ మైనారిటీ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ మన సెంటర్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, ఇక్కడ మనం ఇందాక చెప్పినటువంటి ఈ 6 సెంటర్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో హైదరాబాద్ అయితే తెలంగాణ సంబంధించి, ఇవైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ విజయవాడ లాగా. ఇంకా ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా మనం ఇక్కడ అయితే ఈ ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడైతే మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ అయితే మనం యాజ్ ఆన్ 31st October 2022కి అదైతే మనం ఇది ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ ఇవ్వాలి. ఇక్కడ మీరు కనుక ట్విన్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా మ్యారీడ్ అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వాలి, మీ యొక్క మదర్ నేమ్ ఇవ్వాలి. అదే మ్యారీడ్ వాళ్ళైతే ఇక్కడ స్పౌజ్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ డోర్ నెంబర్తో సహా మీ యొక్క కంప్లీట్ అడ్రస్ మిస్టేక్స్ లేకుండా అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్తో సహా మెన్షన్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేసుకుని కిందకి వచ్చేస్తుంది. ఒకవేళ డిఫరెంట్ అయితే ఇది కూడా మనం అన్ని ఫీల్డ్స్ అయితే మనం ఈ స్టార్ మార్క్ పెట్టినవన్నీ ఫిల్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ GST ఇన్వాయిస్ కోసం మనం కరస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి 1000 రూపీస్ ఫీజు అయితే ఇక్కడ చూపిస్తున్నారు. మనం వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అంటే మనం వ్యాలిడేట్ చేసుకుంటే ఏదన్నా మిస్టేక్స్ ఉంటే మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది, లేకపోతే గ్రీన్ కలర్లో మనకి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం సేవ్ నెక్స్ట్ అనొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ డీటెయిల్స్ అడుగుతున్నారు. మనకి EQ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 31st October 2022కి మనకి గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీగా కావాలి. ఇంకా మీకు పీజీ కానీ ఇంకా అదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. గ్రాడ్యుయేషన్ మాత్రం కంపల్సరీగా మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఇంజనీరింగ్ ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏది లేకపోతే మనకి ఇక్కడ లాస్ట్లో అదర్స్ అని ఉంది, అది సెలెక్ట్ చేసుకుంటే వేరే బాక్స్ వస్తుంది. ఇలాగా అదైతే మనం మెన్షన్ చేసుకోవాలి. సపోజ్ మన కామర్స్ అయితే ఇలా తీసుకోవచ్చు, మీది ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ దానికి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ డేట్, మంత్, ఇయర్ అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇదైతే మెన్షన్ చేయాలి. ఒకవేళ గ్రేడ్ ఉంటే కనుక దానిని మనం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్లోకి అయితే ఇక్కడ మనం మార్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ డూ యూ హ్యావ్ స్పీకింగ్ అండ్ రీడింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అని తెలుగు అడుగుతున్నారు, ఇదైతే ఎస్ పెట్టాలి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ ఇది కూడా ఎస్ పెట్టుకోవాలి. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు, ఇదైతే ఆప్షనల్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక మీ ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే అదర్వైజ్ నో అనమాట. వర్క్ చేస్తూ ఉంటే మీరు ఎప్పటి నుంచి ఎంతవరకు ఎక్కడ ఎటువంటి
జాబ్ ప్రొఫైల్ వర్క్ చేస్తున్నారని ఇక్కడ మెన్షన్ చేయాలి, లేదంటే కనుక ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇచ్చారు, మనం రీడ్, రైట్, స్పీక్ మనకి ఏదైతే వచ్చో అవైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. కంపల్సరీగా మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇచ్చారు కాబట్టి ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు. మనం ఇక్కడ ఇదైతే వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ అయితే సేవ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇది డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా అడుగుతున్నారు, ఇది తీసుకోలేదు, స్టార్ మార్క్ పెట్టలేదు, కానీ ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు. సపోజ్ మీకు డిప్లొమా ఏదైనా ఉంటే అది మెన్షన్ చేయొచ్చు, పీజీ డిప్లొమా లేదంటే ఎంఎస్ ఆఫీస్ మీకు వచ్చినటువంటి ఈ కంప్యూటర్ నాలెడ్జ్ యొక్క ఇది మెన్షన్ చేస్తే సరిపోతుంది. మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ కనపడుతుంది. ఇదైతే చెక్ చేసుకోవాలి మనం 1-2 సార్లు మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమోనని. ఏదైనా ఎర్రర్స్ ఉంటే మనం ఇక్కడ బ్యాక్ ఆప్షన్ ఉంది, ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి మనం ఎడిట్ అయితే చేసుకోవాలి. అన్నీ బాగున్నాయి అనుకుంటే అగ్రీ అనాలి. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్. వన్స్ మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ని ఎడిట్ చేసుకునే అవకాశం అయితే అస్సలు ఉండదు. కాబట్టి మనం క్యాన్సిల్ అని బ్యాక్ వెళ్ళొచ్చు, లేదంటే ఓకే అనొచ్చు. ఆర్ షూర్ అని అడుగుతున్నది అగైన్ మనకి ఇంకా ఛాన్స్ ఉన్నది, క్యాన్సిల్ అని బ్యాక్ వెళ్ళొచ్చు, లేకపోతే మనకి ఫీజు వేస్ట్ అయిపోతుంది. అందుకని క్యాన్సిల్ అయ్యి మనం చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అనొచ్చు. ఫ్రెండ్స్ నేనైతే ఓకే చేశాను. ఇక్కడైతే మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇదైతే మనం అప్లోడ్ చేసి ఇక్కడ మనం సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. లెఫ్ట్ థంబ్ వచ్చేసరికి మనం వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసి జేపీజీలో 20 to 50 KB మధ్య, అది కూడా 3x3లో ఉండేలా చూసుకొని అదైతే అప్లోడ్ చేయాలి. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇది కూడా జేపీజీలో అప్ టు 100 KB మధ్య మనం 10x5 cm అప్లోడ్ చేయాలి. మీ పేరు రాసుకోవాలి పూర్తిగా, కామా పెట్టి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇదైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ అయితే మనం ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి వచ్చాము. ఇక్కడ మనం 1000 రూపీస్ ఫీ చూపిస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చాను, సబ్మిట్ అన్నాము, ఓకే అన్నాము. ఇక్కడైతే మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంకా ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇదైతే మన దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ కార్డ్స్ని బట్టి మనం ఎంటర్ చేసేసి ఓటీపీ అయితే ఇచ్చేస్తే మనకి ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఇక్కడ మన ఈమెయిల్కి వచ్చినటువంటి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మనం సబ్మిట్ అని మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికి వచ్చేసరికి లాస్ట్ డేట్ 29th December 2022 అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి VCBL సంబంధించి 30 డిప్యూటీ మేనేజర్ POC సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.